హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఒక అప్డేట్స్ ముందు ఒక రెండు చెప్పేస్తా. ఈ సాటర్డే ఎపిసోడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పటికే సంజన ఎట్లా జరుగుతుందో ప్రాసెస్ ఏంటి, మిడ్ నైట్ లేపేసి పంపించాలంటప్పుడు వీటిని పంపించేస్తారు. అసలు వాస్తవానికి ఏంటంటే జెన్యూన్ ప్లేయర్స్ అయితే నిజంగా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ ఆటకి హౌస్కి ఎవరు సెట్ అవుతారు, ఎవరు అనవసరం అనుకున్నప్పుడు ఎవరిని పంపాలి. ఆ ర్యాంకింగ్స్ పోను బయట నుంచి నిన్నటి వరకు ఒక ఆడియన్గా ఉండే వాళ్ళు నలుగురు వెళ్ళారు, అందులో ఒక ఆమె ఉండి ఆడియన్స్ ర్యాంకింగ్ ప్రకారం చూసినా సరే తర్వాత ఎవరైతే బాటమ్ 5 ఉన్నారో అందులోంచి ఎవరినైనా పంపాలి కదా. కానీ వీళ్ళు ఏంటంటే మెయిన్ మాస్క్ మ్యాన్కి సంబంధించి ఆ డెసిషన్ తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మిగతా అమూల్ బేబీస్ అంతా కలిపి ఆయనకు వంతపాడి ఇట్లా చేశారు. ఎనీవే దాని గురించి ఇప్పటికీ అనలైజ్ చేసి అయితే ఫస్ట్ ఇలాంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ వెంటనే వీడియో పబ్లిష్ చేసిన వెంటనే వస్తాయి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్కి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఆ హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, అట్లాగే సబ్స్క్రైబర్స్ కూడా వేగంగా పెరుగుతూ ఉంటారు. సరే, ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సాటర్డే దసరా స్పెషల్గా ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా. దేత్తడి హారిక సీజన్ 4 కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అలాగే ఇన్స్టాల్ ఇప్పటికీ అప్డేట్ చేశాను. అట్లాగే లిప్స్గా సింగర్ ఉన్నారుగా, ఆమె సింగింగ్ పర్ఫార్మెన్స్, ఇట్లా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ప్యాక్డ్ అనమాట చేస్తూ ఉన్నారు. ఇక వైల్డ్ కార్డులు ఇప్పటికి ఈ అమ్మాయి వచ్చాక ర్యాంప్ ఆడిసిందని చెప్పొచ్చు. ఒక రకంగా మంచి ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ ఇచ్చింది. మరి 13 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తూ ఆవిడ ఏం చెప్పింది, వాళ్ళ రియాక్షన్ ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి, మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అట్లాగే ఈ అమ్మాయి ఫస్ట్ రౌండ్ కోటింగ్ అయితే ఒక రకంగా వేసేసింది. ఇక నెక్స్ట్ సండే ఎపిసోడ్లో మరికొంతమంది వైల్డ్గా రాబోతున్నారు. ఇంకా వాళ్ళు ఫుల్గా ఇంకా ఉన్నవి లేనివి అన్నీ అపోహలన్నీ తొలగించేస్తారు. భ్రమలన్నీ తొలగిపోతే ఎప్పటికైనా ఎవరైనా చేంజ్ అవుతారో అవరో చూద్దాం. మరి ఎందుకు ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఫస్ట్ 13వ ప్లేస్లో ఫ్లోరాగా పెట్టింది. గేమ్ ఏమీ లేదు, అసలు ప్రూవ్ చేసుకునేది ఏం లేదు, పురోగతి అయితే కనిపించట్లేదు లెక్క. పర్ఫెక్ట్ పాయింటే. ఆవిడైతే మనం ఫస్ట్ నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్. అదే హిందీలో పెట్టండి ఫ్లోర్ అని దుమ్ము లేపేది కదా. అలాగే 12వ ప్లేస్లో ఎవరు, రాము రాధుడి కంటే గివప్ ఇచ్చేయడం నచ్చలేదు, కరెక్ట్ కాదని చెప్పడం కానీ, స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పడం కానీ, కన్ఫ్యూజ్ మోడ్లో ఉండడం కానీ. అయితే ఇతడు 12వ ప్లేస్ అనేది నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ కాదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇతడు పాజిటివ్ తెచ్చుకోకపోయినా, గివప్ ఆ టాస్క్లో కన్ఫ్యూజ్ అయినా, ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నా, నెగిటివ్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ వారం ఓటింగ్ చూసుకున్న అఫ్కోర్స్ ఆయన సొంత ఓటింగ్ 60% పైన ఉంది. అది కాకపోయినా ఆయనకంటూ 10-15% ఓటింగ్ అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా. మెయిన్ హౌస్ పరంగా చూసుకుంటే ఆడియన్స్తో డిస్కనెక్ట్ ఎవరైపోతున్నారు, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకుండా ఉండేవాళ్ళు ఇంకా ఈ ప్లేస్లో పెట్టాల్సింది అంది అని నాకు అనిపించింది. సో 12వ ప్లేస్ అయితే ఇతనికి డిజర్వ్ కాదు, ఇంకా ముందు ప్లేసుల్లోకి రావచ్చు. ఇతనికంటే వరస్ట్గా ఆడుతున్న వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ఈ 12వ ప్లేస్కి అర్హులు అయితే ఉన్నారు. అలాగే కళ్యాణ్, కళ్యాణ్ 11 పెట్టింది. ఇప్పుడు అక్కడ ఈ ఇద్దరు 11, 12 ప్లేసుల్లో ఉన్నారు కనుక ఒక కంపారిజన్ చేసుకున్నా ఈయన ఫస్ట్ కళ్యాణ్ ఏమన్నాడు, అరే భయ్ ఆ నామినేషన్ పాయింట్ ఏంటారు బాబు, వైబ్ సెట్ అవ్వట్లేదు, ఆయనకి వైబ్ ఎక్కువ సెట్ అయిపోయింది, ఒకే దగ్గర సెట్ అయిపోయింది, అందరి దగ్గర కూడా సెట్ అవ్వట్లేదు, సో ట్రోల్ అయిపోతావు జాగ్రత్త అన్నాడు. సో ఈ 11, 12 ప్లేసులు వేలన పెట్టారు. ఇంకా ఎవరు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువ ట్రోలింగ్ అయిపోతున్నారు కూడా మెసేజ్ అయితే పెట్టండి. అయితే కళ్యాణ్కి ఏమంటుందంటే దేని మీద ఫోకస్ ఉండదు, నీ గేమ్ గెలవడం కంటే పక్కనే గేమ్ ఎట్లా పడగొట్టాలని లెక్క ఆడుతూ ఉంటావు, కాలచక్ర టాస్క్లో కూడా నువ్వు డీమని అదే చేశారని పర్ఫెక్ట్గా చెప్పింది. అట్లాగే శ్రీజాకి ఇతనికి కలిపి కొన్ని కామన్ పాయింట్స్ కూడా చెప్పింది. నీ ఎక్స్ప్రెషన్ కూడా నచ్చట్లా, ఆ యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్కి, నీ పర్ఫార్మెన్స్కి, నీ ఎక్స్ప్రెషన్స్కి అసలు పొంతనే ఉండట్లేదు అని చెప్పింది. నేను పర్ఫెక్ట్గా చెప్పింది. అట్టగే నేను నాగా అండ్ ఇంకొక షాకిబ్ వచ్చి అరే నీకంటే మేము బెటర్ ఇస్తాం, నీకంటే ఫైర్తో ఆడతాం, నీకంటే ఫెయిర్గా ఆడతాం, నీకంటే చాలా ఎక్కువ అవుట్పుట్ ఇస్తామని వాళ్ళు చెప్పేటప్పుడు చాలా ఎగతాళిగా వాళ్ళంట నాకంటే ఎక్కువ ఇచ్చేస్తారంట, నాకంటే ఆడేస్తారంట. వాళ్ళు బయట నుంచి చూసి వచ్చారో ఆ జీలు ఉంది, ఏదో చెయ్యాలని తపన ఉంది. ఇతడికి ఎప్పుడు ఉండింది, ఆ రోజు అగ్ని పరీక్షలో ఉండింది తప్ప హౌస్లోకి వచ్చిన తర్వాత కాకెత్తికిపోయింది. సో వాళ్ళు చెప్పింది వాస్తవాలే, వాళ్ళకి ఏం అవసరం ఇతడి మీద కక్ష కట్టేస్తారా, ఇక్కడ అంతమంది ఉండగా నీకే ఎందుకు చెప్పారంటే ఆలోచించుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్ ఎందుకు అలా ఇచ్చారు, ఏంటి మనం ఎక్కడ కనబడట్లేదంట, ఎందుకు అని తీసుకొని రిసీవ్ చేసుకుంటే బాగుండి. ఇప్పుడు ఈ అమ్మాయి దివ్య కూడా మళ్ళీ అవే పాయింట్లు చెప్పింది. నీ యాటిట్యూడ్ అంటే ఏంట్లో మీరు పొడిచారు, నేను తక్కువ ఏంటని లెక్క ఉంటుంది, బట్ నీ ఎక్స్ప్రెషన్కి దానికి పొంతనే ఉండట్లే పర్ఫార్మెన్స్కి. వాళ్ళు చెప్పింది కూడా నీకు అర్థం కావాలంటే ఇంకేం చెప్పాలంటే దెబ్బకి ఇంక అంతకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు చెప్పలేరు. ఆయన మార్చుకుంటాడో లేదో ఆయన ఇష్టం. ఇంకా అట్లాగే శ్రీజ విషయంలో కూడా నువ్వే ఎట్లా ఉంటుందంటే టార్గెట్ చేసే లెక్క ల్యాగ్ తప్ప పాయింట్ ఉండదు, ఒక్కటి సరిగా ఉండదు. పైగా గేమ్స్లో కూడా ఆడింది కూడా లేదు. ఫస్ట్ ఆ బోర్డు టాస్క్లో కూడా వాళ్ళు నిన్ను టార్గెట్ ఏం చేయలేదు కాబట్టి నువ్వు గెలిచావు అని లెక్క చెప్పేసింది. అంటే మిగతా వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. అప్పుడు వాస్తవానికి అది కరెక్టే ఒక రకంగా.
ఎందుకంటే శ్రీజ ఫస్ట్ నుంచి కంఫర్ట్గా అలా వెళ్ళి అలా ఉండింది ఆ బోర్డు మీద, ఫస్ట్ రాడ్స్ పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుని టాస్క్లు. మాస్క్ మ్యాన్ తర్వాత బాధపడిపోయి శ్రీజ గెలిచేసింది, సంజన కెప్టెన్ అయిపోయింది. ముందే ఆయన చేతిలో అవకాశం ఉండేటప్పుడు ఆయనే వెళ్ళి ఆ రాడ్స్ తీసేసి శ్రీజను కూడా టార్గెట్ చేసి ఉంటే బాగుండేది కదా. అంతవరకు అవసరం లేదు, కళ్యాణ్ గెలిచేస్తారని ధీమాగా ఉండి అట్లా టార్గెట్ చేయకపోవడం వల్ల తప్ప, లేకపోతే లేదన్న మాదిరిగా చేసి పడేసింది. కోర్స్ ఫిజికల్ టాస్క్లో శ్రేజ ఆడుతుంది, గట్టిగానే పెడుతుంది. మన టాస్క్ కూడా చూసాం, ఈ రీతు చౌదరి అట్టగే ఫ్లోరా ఆడింది. బట్ ఆ టాస్క్కి ఈమె చూడలేదండి దివ్య, అప్పటికి ఈ ప్రాసెస్లో ఉంది కనుక ఆవిడ చూసే అవకాశం లేకపోయాయి. అట్లా ఇంకొకటి ఏంటంటే గొడవని తగ్గించే ప్రయత్నం ఉండదు, సొల్యూషన్ అయితే చూప ఇంకా పెంచుకుంటూ పోతామంటే ఇది కరెక్టే, అది వాస్తవం. 2 గంటలు 3 గంటలు పాయింట్ ఉన్నా లేకపోయినా, తన ప్రమేయం ఉండాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా అన్నింట్లో దూరడం వల్ల ఆ నెగిటివిటీ వచ్చేసింది. అట్లా ఈమెకు కూడా నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు అస్సలు నచ్చవు. పులి స్టాప్ ఉండదు, పాయింట్ ఉండదు. ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చెబుతారు శ్రీజకి? సో ఒక రకంగా ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి మంచి చేసేదానికి ఎంత అవుట్పుట్ ఇచ్చిందని కూడా అర్థమవుతూ ఉంది. పెద్దగా ఇంత అరుపులతో కేకలతో హడావిడి చెయ్యక్కర్లే, అగ్ని పరీక్షలో ఉన్న జీలెక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ సాధించేసావు అనుకుంటాను. అంటే కళ్యాణ్కి ఇతనికి ఆ ఫీలింగ్, ఈ అమ్మాయికి ఆ ఫీలింగ్ వచ్చేసింది ఆల్రెడీ. మేము ఆల్రెడీ షో చేసాం, ప్రూవ్ చేసుకున్నాం, ఓట్లు పడిపోయినాయి, ఆడియన్స్ కనెక్ట్ అయిపోయిన లెక్క. అసలేం ప్రూవ్ చేసుకోవాల్సింది ఇక్కడ కదా. ఆ అమ్మాయి ఏదంటే అది పాయింట్ ఉన్నట్లు అనవసరంగా ప్రొలాంగ్ చేద్దామన్నట్టు ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఆవిడేమంటుంది, నా పాయింట్ లేక కావచ్చు, ఇలా తిప్పి చెప్పడమే నాకు వచ్చు, స్టెప్ బై స్టెప్ చెప్పడమే వచ్చు, వేరే వాళ్ళు కంటిన్యూ చేస్తారు కనుక నేను చేస్తాను. ఇది తప్పు. వేరే వాళ్ళు చేస్తారని చెప్పేసి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మంచి ఎగ్జాంపుల్ చెప్పింది. నువ్వు రాయి విసిరేసి అవతల వాడు సైలెంట్గా ఉండాలి, నేను బుర్ర చల్లేస్తాను, ఇక నువ్వు మూసుకొని తుడుచుకో అంటే ఎందుకు తుడుచుకుంటారు? ఆ బుర్ర తుడుచుకునేదానికి నీకు కూడా అంటించడమో, లేకపోతే నీవేంటమో నాకు బుర్ర జల్లేదని అడగడమో ప్రశ్నిస్తారు కదా. అంతే తప్ప జల్లేస్తే తుడుచుకుంటే ఓకే సైలెంట్గా వెళ్ళిపోతారా? పోనీ అలా వెళ్ళిపోతున్నా సరివుడు ఆపుతుందా? ఇంకో పాయింట్ లేదు, పాడు లేదు. అక్కడ ఏదో ఇన్ని చెప్పేసరి అనిపించుకోవాలని తప్ప, అందుకే అంటారు గంగి గోవు పాలు గెరటెడైన చాలు అనే మాదిరిగా 4 పాయింట్లు చాలు, అంతే తప్ప ఎందుకు ఈ ల్యాగ్? సో ఆ అమ్మాయి దివ్య కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. నువ్వు రాయి విసిరేస్తే వాళ్ళు ఎందుకు అమ్మ అవుతారు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే వాళ్ళు ఆగిపోతారా? నువ్వు పాయింట్ అనుకుని 10 సోది చెబుతూ ఉంటే, నువ్వు నీకు నచ్చింది, నీకు వచ్చింది, నీకు ఇష్టమైందంతా వాగేస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని ఓకే ఫుల్ స్టాప్ మేము పెట్టేస్తావు, నువ్వు ఆపేయమంటారా? ముందు ఈవిడ కదా ఆపాల్సింది, ఆపదు కదా. అనవసరమైన సోది ఎక్కువ చెప్పుకుని మళ్ళీ దాన్ని కూడా సమర్థించుకుంటావు అంది. అలాగే అయితే ఏంటి ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే పర్ఫెక్ట్గా చెప్పింది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని కాదు, నీ గేమ్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ, నీ గేమ్ బెటర్ చేయడానికి కానీ నేను రాలా. ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా ఒపీనియన్ నేను చెబుతా. సో నువ్వు మార్చుకోవో, తీసుకోవో నీ ఇష్టం అని పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్ ఇది, అంతే కదా. ఆవిడ ఒపీనియన్ చెప్పింది, ఇంకా ఆవిడ మార్చుకుంటుందో, రియలైజ్ అవుతుందో, ఆత్మ విమర్శ చేసుకుంటుందో ఇంకా ఆవిడ ఇష్టం. ఎగ్జాంపుల్స్ చెప్పు, దానికి అనలైజ్ చేసి చెప్పు. ఎందుకు చెప్తారు? ఆవిడ బెటర్ చేయడానికి రాలేదు కదా. ఆ ఒపీనియన్ ఇది, నువ్వు తీసుకో మానుకో. ఇప్పుడు కీడించి మేలించాలన్నట్టుగా ఎంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారంటే ఎందుకో అని ఆలోచించుకుంటే బెటర్ ఆవిడకే. లేదులే నేను ఇంతేలే అనుకుంటే ఇంకెవరేం చేసేది లేదు. అట్లాగే హరీష్కి కూడా మీరు అగ్ని పరీక్షలో మీ పాయింట్లు చెబుతూ అందరూ భయపడేవాళ్ళండి. నిజంగా అక్కడ అగ్ని పరీక్షలో ఇతని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ అన్నీగో, కానీ ఇక్కడికి వచ్చాక ఏమైంది, బాగా డల్ అయిపోయి. అలాగే సెట్ బ్యాక్ వచ్చింది, ఎంత వేగంగా బౌన్స్ అవ్వాలంటే అది కూడా లేదు కదా. అసలు గేమే ఇంట్రెస్టింగ్ లేదు, అసలు మీరు గేమ్లోనే లేరు, చాలా డల్ అయిపోయారు. ఏదో ఉన్నానంటే అట్లాగే ఉన్నాడు కదా, హౌస్లో ఉన్నానంటే ఉన్నాను, ఊకొట్టడానికి ఉన్నాను, లెక్కకే ఉన్నాడు. 13 మంది ఉన్నారు, ఇతడు కూడా ఉన్నాడు అనిపించుకునే దానికి తప్ప ఎంతసేపు సీరియస్గా ఇంత ప్రోమో కూడా చూసాం. ఆవిడని పంపించడానికి నిజంగా ఇంత చెబుతాడు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ అది ఇదనే. ఆ పాయింట్ల ప్రకారం చూసుకొని ఆవిడని తీసుకెళ్ళి 3వ ప్లేస్లో పెడితే సంజనానే హౌస్ నుంచి పంపించేయాలి ఒకరినని బిగ్ బాస్ అడిగితే, ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ ఆవిడ తర్వాత భరణి తప్ప ముందు 1వ ప్లేస్లో ఉంటే మిగతా డిమాండ్ 4లో, అతడేమో మాస్క్ మ్యాన్ 9లో, కళ్యాణ్ 11లో, ఆయన 12లో ఉండి 3వ ప్లేస్లో ఉన్నామో హౌస్కి అర్హురాలు కాదంట. ఇలాంటప్పుడు మాట్లాడితే తెల్లాడితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, నేను పాయింట్ చెబుతా, నేను స్టాండ్ తీసుకుంటా. ఏం తీసుకునే స్టాండ్? వాళ్ళ ముగ్గురు అమూల్ బేబీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే దొంగతనాలన్నీ ఏం చేసి మళ్ళీ ఆవిడ బాటలోనే వీళ్ళు నడిచి మళ్ళీ ఆవిడని దొంగతనం ఇవన్నీ చెప్పడం చూస్తే విడ్డీరంగా ఉండట్లా. లోపలికి వచ్చాక బాగా డల్ అయిపోయాడు కదా. కానీ అతను అర్థం చేసుకుంటాడా, తీసుకుంటాడా లేదే. పైగా ఆ అమ్మాయికి తిరిగి చెప్తాడు నాదే సీజన్ 9 అని. అందుకనే మా అమ్మాయిని 9వ నెంబర్ ఇచ్చిందాం, ఓకే మీదే 9వ నెంబర్ అని. అందుకోసం ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. అలాగే నెక్స్ట్ వన్ ప్రియా, పర్ఫెక్ట్గా చెప్పింది. ఈవిడికి కూడా ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావా, ఇంకొకరికి నీ దోస్తు జాన్ జిగిరి మీరు లంబూ జంబులాగా ఉన్నారు,
జెండుబామ్ శాస్త్రి బాంబులాగా ఉన్నారు, ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా కొన్ని నా నోటితో చెప్పాలని కానీ అవి కూడా పోలిస్తూ ఉంటారు కదా. అట్లా తానా అంటే తాందానా, నీ ఒరిజినాలిటీ లేదు, ఒక గ్రూప్లో ఉన్నావు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇది 100% వాస్తవం. మొన్న రీతు చౌదరికి ఇంకెవరికి తనూజకి రామురాజులకి కూర్చోబెట్టి మరి బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. మిమ్మల్ని తొక్కేస్తున్నాడు భరణి, ఆయన ఆట కోసం మిమ్మల్ని వాడేసుకుంటున్నాడు. గ్రూపులో మీరు గుంపులో గోవిందయ్యలాగా అయిపోయారు, మాలాగా ఇండివిజువాలిటీ ఉండాలి, మాలాగా ఇండిపెండెన్స్ ఆడాలి అని చెప్పింది. తప్ప తీరా చూస్తే ఆవిడే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది పర్ఫెక్ట్. సో అట్లాగేంటి ఆ గ్రూప్లో ఉంటే మనకేది బెటర్ అని ఎంతసేపు అంతే తప్ప. ఇంకా బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే నీకు స్టాండ్ లేదు, మారల్స్ కూడా మార్చుకుంటున్నావు, ఇది ఫ్యాక్టు. ఎందుకంటే ఉండాలి కదా, మినిమం ఉండాలి కదా. వానర్గా ఉండేటప్పుడు ఇవిడ ఎంత చేసిందండి? ఎస్ మేము మానిటర్, నేను వానర్ ఇంత కరాఖండిగా స్పష్టంగా చెప్పేటప్పుడు మరి వాళ్ళు వానర్స్గా ఉండేటప్పుడు వాళ్ళ ఫుడ్ వాళ్ళకంటే ముందు వీళ్ళే తప్పు సెన్సిటివ్ టాపిక్ ఫుడ్ విషయంలో మాట్లాడకూడదు. కాకపోతే వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. ఆ ఎమాన్యుయల్ లాంటిది అయితే నేను రాను లోపలికి అని చెప్పేశాడు. ఒక పండు కోసం, ఒక కాఫీ కోసం, ఒక టీ కోసం, ఒక ఇంత వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు మనం కూడా అంతే స్ట్రిక్ట్గా ఫైర్గా ఉండాలి, అంతే తప్ప ఇప్పుడు అబ్బాయి అగ్రెస్ కడుపు నిండిపోయిందిరా తినండి హ్యాపీయే. మళ్ళీ వీళ్ళ నోడితే వీళ్ళే ఒప్పుకున్నారు కదా, మా ఓనర్స్ దేవుళ్ళు మా అలాగ కాదని లేక చెప్పారంటే అర్థమవుతుంది కదా. సో అట్లాగే ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం ఇవన్నీ మెయిన్ ఏంటంటే ప్రియాకు కూడా ఇవ్వాల్సినవే ఇన్పుట్స్ అందించింది. ఎందుకంటే మెయిన్ సమస్య ఏంటి, అది చెప్పే విధానం, మాట్లాడే విధానం అయితే ఆడియన్స్కి అసలు ఏమాత్రం రీచ్ అవ్వట్లే, నచ్చట్లా. ఎంత వేగంగా ఈ అమ్మాయి బయటకు వచ్చేస్తుందా, మళ్ళీ మేము షో కంటిన్యూ చేస్తామనంత ఈ శ్రీజ ప్రియా విషయంలో అలాంటి ఫీలింగ్ వచ్చేసిందంటే అగ్ని పరీక్షలప్పుడు మనమే చెప్పుకున్నాం, అమ్మాయి క్యూట్గా ఉంది, చక్కగా ఆడుతుందేమో, మంచి పాయింట్స్ పెడుతుందేమో, చదువుకున్నామా, మంచిగా డాక్టర్ ఇది అయ్యింది కదా, సో అనుకుంటే ఈవిడికి కూడా అంచనాలకు తగ్గట్టు దానికి కాదు కదా, మామూలు యావరేజ్ కూడా లేకుండా పోయే మంచి పనే చేసింది. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి ఇక రీతు చౌదరికి ఏముంది, సంచాలకుగా అటర్ ఫ్లాప్ అమ్మ, వేరే వాళ్ళ మీదే ఫోకస్ ఉంది, వాళ్ళని గెలిపించడానికి నువ్వు సంచాలకు ఉన్నట్టున్నావు, అది వాస్తవం. దానికి మరి ఎంత చెప్పాలో అంత చెప్పారు, అంత పంచాయతీ అయిపోయి. అట్లాగే బొమ్మల టాస్కులు కూడా నిన్నేదో వాళ్ళందరూ కార్నర్ చేసేస్తున్నట్టుగా నీకు నువ్వే క్రియేట్ అయిపోయి వాళ్ళందరికీ ఎగ్నెస్ట్ వెళ్ళండి, టీం అందరికీ అనవసరంగా అగ్రెస్ అయిపోయి హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టాస్క్లో కూడా అటాక్ చేసి ఆడడం ఆరంభించావు కదా. సో అది కరెక్ట్ కాదని ఆవిడికి చెప్పింది. అట్లాగే నేను పవన్కి సపోర్ట్ చేశాను కాబట్టి వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు అనే ఉద్దేశంతో నీకు నువ్వే ఒక క్రియేట్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా చెప్పింది. అట్లాగే చిన్న పాయింట్కి రిసీవ్ చేసుకోలేక బాధపడిపోతాను, ఎమోషనల్ అయిపోతాను అంటే మన టాస్క్ అయిపోయిన తర్వాత కూడా చేసింది కదా. ఆ రీతి విషయంలో ఆవిడ చేసింది తప్పే, బ్లెండర్, అది మనం చూసి ఈ అమ్మాయి కూడా చెప్పింది. ఇక సుమన్ శెట్టి బాగానే ఆడుతున్నారు, మంచి స్టాండ్ తీసుకుంటున్నారు, చెప్పాల్సిన పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఓపెన్ అవ్వడానికి స్టార్టింగ్ ప్రాబ్లం లాగా ఉంది, అది కరెక్టే. ఆయన ఇంకా ఓపెన్ అవ్వాలి, ఫన్ యాంగిల్ ఓపెన్ అయితే బాగా ఉంటుంది. ఇంకా పాయింట్స్ విషయంలో సీరియస్గా కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంది, అతని బిహేవియర్ అంతా బాగుంది, ఆ మాట్లాడే విధానం బాగుంది, డౌన్ టు ఎర్తే ఉంటున్నాడు. మాత్రం 300 పైగా సినిమాలు చేశాను, 5-6 భాషల్లో చేశానని గర్వం, తలపొగరు, హెడ్ స్ట్రాంగ్, హెడ్ వెయిట్ ఏమీ లేవు. చాలా ఒబిడియంట్గా పొలైట్గా వయసులో చిన్నపిల్లలైనా సరే ఆయనకంటే చక్కగా మాట్లాడుతూ అంతా బాగుంది. కాకపోతే ఇంకా ఇన్వాల్వ్ అయిపోవాలి, గేమ్ని ఓన్ చేసుకొని ఇది నాది, నేను ఆడడానికి వచ్చాను అని అయితే ఇంకా మంచి పాయింట్స్ పెడతారని నాది ఫీలింగ్. అట్లాగే 5th ప్లేస్లో తనూజ, అన్నీ బాగానే ఆడుతూ ఉంటావు, కాకపోతే అలకదేవి, అలకపాను పెక్కేస్తావు, అది కరెక్టే. అట్లాగే తేలిగ్గా ఎమోషన్, ఊ అంటే అలక, ఆ అంటే అలక, అటు తిరిగితే అలక, ఇటు తిరిగితే అలక, నవ్వితే అలక, నవ్వకపోతే అలక, ఇలా ఇంత అలకలైతే ఎట్లా. సో ఇంకేంటి, ఇంకేం చెప్పారంటే ఇంకా ఒక చుక్క కన్నీరు వస్తే దానికి చాలా వాల్యూ ఉండాలి, పెద్ద కారణం ఉండాలి, నీకు కూడా ఒక సెట్ బ్యాక్ ఎమోషనల్ అనేది. సో కంప్లైంట్స్ తగ్గించుకోవాలని లెక్క, తన మీద కంప్లైంట్స్ తక్కువే ఉన్నాయి, ఇంకా తగ్గించుకోవాలని లెక్క. ఓ 10 సార్లు చూస్తే 4 సార్లు సాడ్గా కనిపిస్తుందంట ఈ అమ్మాయి, అది కరెక్టే కదా. 10 సార్లు చూస్తే నిజమే ఆ ఎక్స్ప్రెషన్, ఏదో దీర్ఘంగా ఆలోచించి ఒక యాంగ్జైటీ ఉంటూ ఎందుకంత ఆందోళన గేమ్ గురించి. నాగార్జున కూడా మనం చెప్పారు, నువ్వెందుకు నేను పిలవగానే టెన్షన్ అయిపోతాను లెక్క, అంటే రైట్ వెళ్తుందా రాంగ్ వెళ్తుందని. అయితే వీడికి ఇంకా ఇవ్వాల్సింది నేను చెప్పాల్సింది చెప్పేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అన్నీ చెప్పింది కానీ దివ్య అయితే ఆల్రెడీ ఒక బాంబు వేసింది, ట్రయాంగిల్ స్టార్ట్ అయింది, స్క్వేర్ మారుతుంది, 4 షేక్ అయ్యారు ఒక్కసారనే. ఆ ట్రయాంగిల్ ఎవరు, ఆ స్క్వేర్ ఎవరు, ఏంటి, ఎందుకని కూడా కొద్దిగా ఫట్మన్ కొట్టినట్టుగా చెప్పేసి ఉంటే జాగ్రత్త అని ఒక హెచ్చరిక చేసి ఉంటే ఎవరిది రియల్ లవ్వో, ఎవరిది కంటెంట్ లవ్వో, ఎవరిది ఫుటేజ్ లవ్వో, ఎవరిది ఫేక్ లవ్వో, ఎవరిది డాష్ అనేది క్లారిటీ అయితే వచ్చేసింది పూర్తిగా వాళ్ళకు కూడా. అయ్యి బాబు ఎంత గట్టిగా ఇవిడేంటారు బాబు, ఏమాత్రం మొహమాటం లేకుండా ఫిల్టర్ లేకుండా ఫటాఫటమని ఇచ్చేస్తున్నారు లెక్క. ఈ డీమోన్ పవన్కి మంచిగా చెప్పింది, కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశారు కాబట్టి మళ్ళీ ఆడి గెలిచావు చూడు, అది బాగుంది. అంటే నువ్వు ఆడితే గెలుస్తావు, కానీ ఈ తొక్కలో మ్యాచ్ ఫిక్సింగ్లు ఎందుకు అనే మాదిరిగా ఇచ్చింది. నీకు ఆయనకి స్ట్రెంగ్త్ ఉంది, క్యాలిబర్ ఉంది, అయితే ఆయన తప్పు లేకుండా ప్రమేయం లేకుండా అనుకోకుండా అయిపోయింది. కానీ అతనికి కూడా నీకు ముందే చెప్పేసినట్టుగా నువ్వు అవుతావు, నువ్వు అవ్వాలి, ఈ వారం నువ్వే అయిపోతే మరి ఎలా ఉంటుంది.
సో అందుకే నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పడానికి వెళ్ళబట్టే ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రయత్నం ఏదో చేశాడు, గెలిచాడు, వాళ్ళిద్దరు కూడా కోఆపరేట్ చేశారు. భరణే అట్టగే ఎమ్మెల్యేలు ప్లీజ్ అన్న వదిలేయండి అని బతిమలాడితే పరుగు పోయిందని చెప్పి ఎలాగైనా అవ్వాలి అని చెప్పి అడగడంతో వదిలేశారు వాళ్ళు పెద్దరికం ప్రదర్శించి. ఇతను కూడా ఒకవేళ ఓడిపోతే ఏమైంది, మనసులో గెలుస్తావు కదా. ఇప్పుడు రితు చౌదరి నిన్న బాస్కెట్లో బాల్స్ వేసే టాస్క్ ఆడింది, చాలా కష్టపడింది పాపం, అదృష్టం కలిసి రాలే. ఈవిడ శ్రీజని టార్గెట్ చేస్తే శ్రీజ ఇవ్వడం టార్గెట్ చేసి ఇద్దరు కలిపి ఫ్లోరాకి ఇచ్చేశారు. ఆ శ్రీజ కంప్లీట్గా ఫ్లోరాకి సపోర్ట్ చేసింది. ఈవిడ ఎఫర్ట్ అయితే చూసాం కదా, అరే పాపం కష్టపడింది, అంతలా లక్క కలిసి రావట్లేదు, నేర్చింది, ప్రయత్నం అయితే చేసింది, తీవ్రంగా ప్రయత్నించింది, పోయింది ఏమైనా ఉందా? సో అట్లా అప్పుడు ఆడియన్సే నీ కష్టాన్ని చూస్తారు, నీ సిన్సియర్ ఎంత ప్రయత్నం చేసావనేది చూస్తారు. ఈయన తర్వాత ఆల్రెడీ గెలిచాడు, అప్పుడు ఓడిపోతే మాత్రం తప్పేమైనా ఉందా? సో అట్లా మరి ఇంకొకటి మంచి ట్విస్ట్ కూడా పెట్టేసింది దీనికి పిల్ల, ఎవరు దివ్య. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడేటప్పుడు నిన్ను గెలిపించడానికి నీ ఫ్రెండ్ ఎలా బిహేవ్ చేసిందో చూసాం, అలాగే నీ ఫ్రెండ్ రేపు పొద్దున ఒక టాస్క్ ఆడేటప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావో, ఎలా బిహేవ్ చేస్తావో అది కూడా చూస్తాం అని ముందరకాలకి బంధం వేసినట్టు జాగ్రత్త బిస్కెట్ అయిపోతావు అని లెక్క చెప్పింది క్లియర్గా. ఇంకో పాయింట్ ఏంటంటే రీతు ఉన్నా సరే శ్రీజాని స్వాప్ చేసావు నామినేషన్లో, నీకు క్లారిటీ ఉందంటే ఉండాలి, ఉండి తీరాలి కూడా అక్కడ. ఎందుకంటే అప్పటికే మా కామనర్స్ అందరినీ మీరు కావాలనే పెట్టేశారు అనేటప్పుడు నీ ఫ్రెండ్ అయినా సరే ఆవిడ ఉన్నది ఏంటి సెలబ్రిటీ జోనర్లో వచ్చింది కాబట్టి నువ్వు స్వాప్ చేయాల్సి వస్తే, సేవ్ చేయాల్సి వస్తే నీ కామనర్స్లో ఒకటిని చేయాలి. అక్కడ కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ కిందే వీళ్ళు ప్లస్ వాళ్ళు సెలబ్రిటీస్ కింద జరిగింది కనుక, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కింద జరిగింది కనుక అదే మాట చేయాలి, లేకపోతే ఉతికి ఆరేసిస్తారు వాళ్ళు, ఇతను టీం వాళ్ళే. పైగా ఆవిడ బ్లెండర్ చేసింది సంచాలక కాబట్టి ఆవిడ అర్హురాల నామినేషన్కి అని చెప్పి చాలాసేపు వాదించాక ఇతడు ఆ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేశాక ఆవిడని మళ్ళీ అక్కడ పెట్టాక ఇంకా కాపాడాడు అనుకోండి, మామూలు బ్యాటింగ్ ఉండదు. సో ఆ మంచి పని చేసాడు, మెచ్యూర్డ్గానే డిసైడ్ తీసుకున్నాడు అక్కడ, డెసిషన్ అయితే ఆలోచించి కూడా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వన్ సంజన. చెప్పాం కదా మీ గేము నాకు నచ్చుద్దండి, పర్సనల్గా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ సంజన అంటే ఒక ఐడెంటిటీ వచ్చేసింది, ఆ సంజన అంటే ఇలా ఉంటుంది, సో ఈవిడతో జాగ్రత్తగా ఉండాలి, ఆ థాట్ బ్రెయిన్లో వచ్చేసిందంటే అర్థం ఏంటి? పైగా ఏం చెప్పిందంటే మీతో జాగ్రత్తగా ఉండాలి, మీరు నా కాంపిటీషన్ అని చెప్పిందంటే మంచిదే కదా, మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. కాంపిటీషన్ అంటే మీ గురించి నేను క్యాలిక్యులేషన్ చేసుకుని, ఎందుకంటే అమ్మో సంజన ఉంది అని లేపేస్తుందని లెక్క ఒక్కొక్కటి అంట ఐటమ్స్ ఆవిడ మేకప్ కిట్ కానీ ఏమైనా కావాల్సి వస్తే ఒక్కొక్కటి 4 లెక్క తెచ్చుకుందంట, అంత క్యాలిక్యులేటెడ్గా ప్రిపేర్డ్గా ఉన్నాను నేను అని చెబుతుంది. అంతకు ముందు కూడా బాగా ఆడుతున్నట్టే మీరు కూడా, మీకు మరి మూడ్లో ఎందుకంటే 1-2 ఎందుకు పెట్టలేదంటే కొన్నిసార్లు కెలుకుతారు, ఆ కెలికేది కూడా ఎలాగంటే ఇరిటేట్ చేసి రెచ్చగొట్టి కావాలనే చేస్తారు, ఒకే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తూ సూత్తో కూర్చున్నట్టుగా. అంటే కరెక్టే, నిజంగా సందన లేకపోతే ఎక్కడ కంటెంట్ ఉందండి? హడావిడి ఎక్కడుంది, సందడి ఎక్కడుంది, గోల ఎక్కడుంది? ఇప్పుడు ఆవిడ అంత చేయబట్టే కదా, ఆవిడ ఆట మొదలుపెట్టబట్టే, ఎగ్గ దొంగతనం చేసి అంత రచ్చ చేయబట్టే మిగతా వాళ్ళు కూడా ఈరోజు కళ్ళు తెరిచారు వాళ్ళు. ఓహో ఆవిడ ఇంకా సిగరెట్లు లేపేసి అది లేపేసి ఇది లేపేసి అప్పుడు ఎవరు నుండి కెలకడం వల్ల ఇప్పుడు లాస్ట్కి ఆవిడని తప్పుపట్టి ఈ మాస్క్ మ్యాన్ ఆ రోజు మెచ్చుకొని అబ్బా ఆవిడే కరెక్ట్గా ఆడింది, మరి ఆవిడకి పని పాటలేదు, ఖాళీగా ఏం కూర్చుంటుంది అట్టగానే మనీష్ మర్యాదగా చెప్తే ఆయన రియలైజ్ అయ్యాడు, అరే మేడం మీరు భలే గేమ్ ఆడారండి, మేమేమో అసలు ఏదో ఆస్తులు పోయినట్టు సీరియస్ అయిపోయి ఆశను చెడగొట్టుకున్నాం, మీరే పర్ఫెక్ట్ అని ఆయన రియలైజ్ అయితే ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ ఇతను తప్పు పడతాం, మళ్ళీ ఇతను దొంగతనం చేసి ఆ రోజు మెచ్చుకున్న నోటుతోనే ఈరోజు ఆవిడ హౌస్లో ఉండడానికి అర్హురాలు కాదు, ఇది దొంగల హౌస్ అయిపోయిందని, మరి శుద్ధపోస ఏమైనా దొంగతనం చేయలేదంటే ఈ శుద్ధపోస అదే పని చేసి మరి అవతల ఆమెకి ఎట్టా వేలైతే చూపుతాడు. సో మొత్తానికి ఇప్పుడు ఆవిడ చేసిన మార్గంలోనే వీళ్ళు నడుస్తూ ఇప్పుడు మళ్ళీ నిన్న తనూజు ఒక లీడ్ తీసుకొని మనం కూడా ఆవిడ మేకప్ కిట్ లేపేద్దాం, ఇంకా పిల్లవరు రీతితో కలుపుకొని చేతులు కలిపి చేసింది కదా, ఇప్పుడు మజా వస్తుంది కదా. సో ఆవిడని ఫాలో అవుతూ మళ్ళీ ఆవిడని బయటికి పంపించాలన్నారంటే ఏమనుకోవాలి. ఆ వీడియో కూడా అనలైజ్ చేసి పెట్టి ఇప్పటికే న్యూస్ బోర్డ్లో 2 వీడియోస్ అప్లోడ్ చేసా చూడండి. ఇక 2 ఎమాన్యుయల్ ఎమోషన్ ఉంది, టాస్క్లో ఆడుతున్నాడు, మెచ్యూరిటీ ఉంది, ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఇంకేం కావాలి? ఆల్రౌండ్ పర్సనాలిటీ కదా, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి ఒక కంటెస్టెంట్కి, బిగ్ బాస్ కంటెస్టెంట్కి. సో అదైతే ఉన్నాయి. కాకపోతే ఇతరుల బ్యాడ్ ఏంటంటే గివ్ అప్ ఇవ్వకూడదు. మొన్న రాము రాధుడి కోసం లేకపోతే వేరే వాళ్ళ కోసం అన్నాడు కదా, ఇప్పుడు ఆ టాస్క్ అంటే మరి ఆయన సిచ్యువేషన్లో తప్పదులే పాపం, డిమాండ్ పవన్ అంత జరిగిన తర్వాత అంత బతిమలాడిన తర్వాత ఇవ్వకపోతే ఏం బాగుంటుంది, గిల్ట్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా. అన్న లిటరల్లీ బతిమలాడాడైనా భరణితో కూడా చెప్పుకొని బాగా ఇచ్చేస్తాను అన్న ఇంకేం చేస్తాను అలాంటి దగ్గర ఓకే. కాకపోతే వీళ్ళు రాము రాధుడి విషయంలో మాత్రం అది కరెక్ట్గా, సో మంచి ఆయన గేమ్లో ఉండగా ఇవ్వడం అనేది రాంగ్. ఇక భరణికి కూడా పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది, ఆవిడ చెప్పింది వెంటనే ఆయన ఏమైనా ఇంప్లిమెంట్ చేశాడో తీసుకున్న మాట మార్చుకుంటూ లేదు. ఓవర్ సైలెన్స్ ప్రమాదకరమే, మౌనం అన్ని వేళ ఆభరణం కాదు, కొన్నిసార్లు మాట్లాడాలి, నోరు విప్పాలి. ఇప్పుడు బర్నీ గారి థింకింగ్ నా థింకింగ్ మ్యాచ్ అవుద్ది, మీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ వద్దు అనేది మీకు బాగా తెలుసు, కానీ ఎక్కడో దగ్గర స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం సమయం సందర్భం వస్తాయి కదా, అప్పుడు కూడా తీసుకోవాలి అనే లెక్క పర్ఫెక్ట్గా చెప్పింది ఆయన.
గేమ్ అయితే బాగా ఆడతారు, బిహేవియర్లో కానీ మీ గేమ్ ఆడే విధానంలో ఫాల్ట్ లేదు, కానీ స్టాండ్ తీసుకోవాలి. అయితే ఆవిడ మైనస్ పాయింట్ కూడా చెప్పినా ఆయన తీసుకోవాలి. ఇప్పుడు చూసాం సంజన విషయంలో ఆయన చెప్పొచ్చు కదా, ఆవిడ ఎట్లా హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి అర్హురాలు, రెండో ఆప్షన్ ఏంటి అని అడిగినట్టుగానే ఆవిడ థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళందరూ చెప్పినప్పుడు పెట్టినప్పుడు ఆవిడతో బాట బాగుందని వచ్చిన అనూషరత్నం చెప్పింది, ఇంకొక అబ్బాయి ఎవరు నాగా చెప్పాడు, ఈ దివ్య గారు చెప్పారు, ఎంతమంది చెప్పిన తర్వాత ఈవిడికంటే తర్వాత పొజిషన్లో మీరు అందరూ ఉండి ఆవిడని ఎట్లా పంపేస్తారు? ఆవిడ కాదు కదా హౌస్లోకి ఆవిడ సెట్ అవుతుందని వాళ్ళందరూ చెప్పారు కదా, వేరే ఎవరైనా పోవాలి కదా. పైగా మీరు చెబుతున్న పాయింట్స్ ఏంటి, ఆ కళ్యాణ్కి నువ్వేమో కాఫీ పొడి కోసం అల్లాడిపోయినట్టునో, అలా ఆయనేమో చపాతీలు తినేస్తుందని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని బ్యాగేజీలకు ఢిల్లీ శుద్ధపోసైతే ఏకంగా దొంగతనంలో అని పెద్ద లెక్చరర్ దంచుతున్నాడు. ఈయన చేస్తే రాబిన్ హుడ్, గజ దొంగ, యమ దొంగ అని కలరింగ్ ఇచ్చుకుంటా ఉన్నాడు. ఈరోజు కూడా లైవ్లో అదే ప్రాంక్ చేద్దాం, ఆ ప్రాంక్లో మనమేమో దొంగలకి దొంగ, యమ దొంగ అంట. ఇతను చేస్తే యమ దొంగ, రాబిన్ హుడ్, ఆవిడ చేస్తే గజ దొంగ. ఇది ఎక్కడ పెట్టారు బాబు? సో ఇవి ఆవిడైతే మంచి ఇన్పుట్స్ ఇచ్చింది, వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ పొగడ్తలన్నీ వచ్చిన వాళ్ళకి, భరణికి కావచ్చు, సంజనాకి కావచ్చు, తనుజకి కావచ్చు, టాప్ 5లో పెట్టిన వాళ్ళందరికీ అది తలకెక్కేసింది, అంటే గర్వం వచ్చేసింది. అంటే సేమ్ అగ్ని పరీక్షలు వాళ్ళకి అది జరగబట్టి ఈరోజు బిస్కెట్ అయిపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్, వాపుని చూసి బలి పనుకొని మొత్తం డిజాస్టర్ అయిపోయారు. సో వీళ్ళకి కూడా అట్ట కాకుండా పొగడతలాగే తీసుకుని వదిలేయాలి. జస్ట్ ఓకే ఎంజాయ్ చేసాం, వదిలేసాం, అది బాగుంది కదా, అత్తర్లాగా మంచి వాసన వచ్చింది కదా, తాగేద్దామంటే అయిపోద్ది, ఆట పోద్ది. సో నో డౌట్. సో వాళ్ళైతే ఫీడ్బ్యాక్ వాళ్ళకి మెయిల్ చేసేదానికి వీళ్ళు కూడా చెడగొట్టుకోకుండా ఉంటే బెటర్. మరి మీకేమనిపిస్తుంది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.